అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ, ప్రైడ్ ఫర్ ఇండియా అనే విధంగా కాంట్రాక్ట్ సంస్థలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశం గర్వించే రాజధానిగా అమరావతిని నిర్మిస్తున్నామని అన్నారు. హైదరాబాద్ ప్లస్గా అమరావతి నిర్మాణం జరగాలన్నారు. అమరావతిలో నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నిర్దేశిత గడువు కంటే ముందే నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచనలు ఇచ్చారు. హౌసింగ్, ట్రంక్ ఇన్ఫ్రా, ఎల్పీఎస్ ఇన్ఫ్రా సహా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల లాంటి ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాజెక్టులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కొందరు వ్యక్తులు కావాలని లిటిగెంట్లుగా మారి రాజధాని పనుల్ని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. గత పాలకులు 5 ఏళ్ల పాటు రాజధాని నిర్మాణాన్ని ఆపేశారని సీఎం చంద్రబాబు అన్నారు. గడిచిన 2 ఏళ్లుగా అమరావతి నిర్మాణాన్ని మళ్లీ గాడిలో పెట్టామని అన్నారు. రాజధాని నిర్మాణంలో చిన్న ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.